రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని మల్లారెడ్డిపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతోంది. ధాన్యం ఆరబెట్టి 15 రోజులు గడుస్తున్నా కొనుగోలు వేగవంతం కాకపోవడంతో తరచూ వాహనాలకు ధాన్యం మొలకెత్తాయి. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సన్న రకం ధాన్యం నేటి వరకు ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడంతో సెంటర్లలో ఎక్కడ పోసిన ధాన్యం కుప్పలు అక్కడే ఉంటాయి. ధాన్యం కొనుగోలులో లారీల కొరత ఉండగా మ్యాచర్ వచ్చిన ధాన్యంను త్వరితగతిన కొనుగోలును చేపట్టాలని వెంటనే ప్రభుత్వ యంత్రాంగం అధికారులు స్పందించి కొనుగోలును వేగవంతం చేపట్టాలని రైతులు కోరుతున్నారు. భీముని మల్లారెడ్డిపేట గంభీరావుపేట మండలం సారు. అయితే ఇవి ఇప్పుడు 20 రోజులు 15 రోజులు అవుతుంది సార్. ఇక్కడికి వచ్చి తడుతున్నాయి, ఇవి మళ్ళీ మొలకలు వస్తున్నాయి, మళ్ళీ ఆరబోతున్నాం. మ్యాచర్ వచ్చినాక టక్క పోతేనేమో ఇవి వడ్లు మళ్ళీ ఇంకోళ్ళకి జాగలు దొరికి ఇంకోళ్ళు ఆరబోతారు. మళ్ళీ ఏంటంటే ఇది మ్యాచర్ వచ్చినాక కుప్ప పోతారు, కుప్ప పోసినాక మళ్ళీ వాన పట్టే వరకు అవి మ్యాచర్ వస్తలేవు, మళ్ళీ నేర్పమంటారు, మళ్ళీ వర్షం వస్తుంది. మళ్ళీ మాకు ఇదే అవుతుంది సార్. ఏమన్నా అంటే ఒకటే లారీ పంపుతామని వాళ్ళు అంటారు. ఒక లారీ అంచే వరకు ఒకటి టైర్ వలిగింది, ఆ లారీ కూడా ఒకసారి టీపు వలిగింది, టైర్ వలిగింది అని వాళ్ళు అంటారు సార్. మరి ఇప్పుడు జర ప్రభుత్వం ఇది దనదన వచ్చి ఈ వడ్లను తీసుకుపోతే రైతుకు జర కొంచెం మేలు చేసినట్టు అవుతుంది సార్. మొత్తం అందరికీ ఇబ్బందులు ఉన్నాయి సార్. కనీసం ఒకటే లారీ పంపితే ఒక డీసీఎం పంపే ప్రయత్నం చేయమని ప్రభుత్వం కోరుకుంటున్నాము సారు. ఈ వడ్ల గురించి కోతలు అక్కడనే ఉన్నాయి, అక్కడ హార్వెస్టర్ దొరుకుతలేవు, ఇక్కడనేవి ఈ వడ్లు కాంటా అవుతలేవు. సన్న వడ్లకు ఇప్పటి వరకు కూడా ఇవరకు ఇంకా ఆలోడి ఇవ్వలేరు. ఏ రస్మిలకు కూడా ఇంకా అత్తున్నాయి, రేపు మాపు అంటారు సార్. మరి ఇట్లా అయిపోయినాక రైతు ఎట్లా ఏం కథ, రోడ్డు మీద పోతే ఆ ప్రభుత్వం అది అట్లున్నది గోస. ఇక ఇటు పోతేనేమో మట్ల నాంతున్నాయి, మొలకలు వస్తున్నాయి సార్. మరి జర ఈ ప్రభుత్వం ఆదుకొని టక కాంటలు నడిచే ప్రయత్నం చేయమని కోరుకుంటున్నాం. నమస్తే సారు, మాది భీముని మల్లారెడ్డిపేట గ్రామము, గంభీరావుపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. కానీ ఇక్కడ వడ్లు పోసినాం సారు. 20 రోజుల కోతలయ్యి వడ్లు ఎండుతున్నాయి, వాన పడే వరకు నానుతున్నాయి, మొలకలు వస్తున్నాయి. సన్నపాట్లు ఇంతవరకు కూడా పోలేదు. దొడ్డు వడ్డే పెట్టుకపోతున్నారు అంటారు, ఒకటే లారీ పంపిస్తారు. ఇంకా కాంటలు అయితే లేవు, బాగా ఇబ్బంది అవుతుంది సారు. 3-4 సార్లు నానుతున్నాయి, మళ్ళీ మొలక ఎండబోతున్నాం, మళ్ళీ వర్షం వస్తుంది. ఉన్న వడ్లు కూడా పెట్టుకపోతలేరు. ఏమన్నా అంటే లారీలు పంపిస్తలేరు అని వీళ్ళు అంటారు ఇక్కడ సిబ్బంది. జర దయచేసి ప్రభుత్వము జర తొందరగా ఈ కాంటలు అయ్యేటట్టు వచ్చిన వడ్లు మాచరి వచ్చిన వడ్లు తొందరగా సన్నపు అయినా దొడ్డి అయినా తొందరగా జర ఇవి కాంటలు పెట్టి కంప్లీట్ చేయాలని పెద్ద సార్లకు నా యొక్క మనవి. బాగా ఇబ్బంది అవుతుంది సారు. వర్షాలు పడి మాకు బాగా ఇబ్బంది అవుతుంది. జర ఎంత తొందరగా కాంటలు అయితే అంత నయ్యం సారు. బాగా అంటే బాగా ఇబ్బంది అవుతుంది. జర దయచేసి పెద్దలు దీన్ని పట్టించుకొని దీన్ని తొందరగా జర కాంటలు అయ్యేటట్టు చేయరు సారు, దయచేసి చెప్తున్నా సారు.